పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ ఏప్రిల్ 22, 2025 మధ్యాహ్నం 2:30 ఈ ఘటన జరిగింది ఫ్రెండ్స్. స్థలం బైరాన్ మెడోస్, పహల్గామ్, అనంతనాగ్ జిల్లా, జమ్మూ కాశ్మీర్. ఈ ప్రాంతంని మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు. ఇది పహల్గామ్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి కాలినడకన లేదా గుర్రంపై మాత్రమే చేరుకోగలిగే అందమైన లోయ. ఈ ఘటన ఆ రోజు వాతావరణం మెరుగుపడినందున అనేక మంది పర్యాటకులు ఆ ప్రాంతంలో పిక్నిక్, ఫోటోలు తీసుకోవడానికి, గుర్రపు సవారీ చేయడం కోసం వచ్చారు. ఈ దాడి ఎలా జరిగిందంటే 4 నుండి 6 మంది ఉగ్రవాదుల సైనిక దుస్తుల్లో సమీప అడవుల నుంచి బైసారాన్ మెడోస్లోకి ప్రవేశించి వారు MK4 కార్బన్లు, AK-47 గన్స్తో వచ్చారు. అక్కడ ఉన్న స్థానికులు చెప్పిన ప్రకారం ఉగ్రవాదులు పర్యాటకుల పేర్లు, మతాన్ని అడిగి హిందువులను లక్ష్యంగా చేసుకున్నారు. కొందరిని కల్మా చదవమని డిమాండ్ చేసి ముస్లిమేతరులను గుర్తించి కాల్చారు. ఈ కాల్పుల్లో సుమారు 27 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో మన దేశం వాళ్ళు, అలానే నేపాల్, యునైటెడ్ అరబ్ నుంచి 2 ఉన్నారు. 2 స్థానికులు జమ్మూ కాశ్మీర్ నుంచి. చనిపోయిన వారిలో ముఖ్యమైన వ్యక్తుల్లో లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ 26, భారత నౌకాదళ అధికారి, హర్యానా నివాసి, ఏప్రిల్ 16న పెళ్లి చేసుకుని హనీమూన్ కోసం భార్యతో పహల్గామ్కు వచ్చారు. చంద్రమౌళి 70, విశాఖపట్నం, రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి, టూర్ ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించారు. గాయాలు 20 నుండి 25 మంది గాయపడ్డారు. కొందరు తీవ్ర గాయాలతో శ్రీనగర్, అనంతనాగ్, ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఫ్రెండ్స్. ఈ దారుణానికి పాల్పడిన సంస్థ TRF, ది రెసిస్టెన్స్ ఫ్రంట్. ఇది పాకిస్తాన్లోని లష్కర్-ఇ-తొయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్లతో అనుబంధం కలిగిన సంస్థ, ఉగ్రవాద సంస్థ. ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ప్రకారం లెఫ్ట్ కమాండర్ సైఫుల్లా కసూరి మరియు 2 పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఆధారిత ఆపరేటివ్లు ఈ దాడి ప్లాన్ చేశారు. TRF ప్రకారం జమ్మూ కాశ్మీర్లో 85,000 మంది కాశ్మీరేతరుల స్థిర నివాస ధృవీకరణ పత్రాలు 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత డెమోగ్రాఫిక్ మార్పుకు కారణమవుతున్నాయని, దీనిని వ్యతిరేకిస్తూ ఈ దాడి చేసినట్టు తెలుస్తుంది. పుల్వామా దాడి తర్వాత అత్యంత ఘోరమైన దాడి ఇది. మరణించిన వాళ్ళ కుటుంబాలకు 10 లక్షలు, తీవ్ర గాయాలకు 2 లక్షలు, సాధారణ గాయాలకు 1 లక్ష సహాయం కేంద్రం ప్రకటించింది. పహల్గామ్ ఉగ్రదాడి జమ్మూ కాశ్మీర్లో శాంతిని, పర్యాటక రంగాన్ని దెబ్బతీసిన ఘోరమైన ఘటన ఫ్రెండ్స్. భారత ప్రభుత్వం భద్రత, దర్యాప్తు, బాధితుల సహాయం వేగంగా స్పందించి ఈ ఘటన భారత్-పాక్ సంబంధాలపై, కాశ్మీర్ శాంతి ప్రక్రియలపై దీర్ఘకాలిక ప్రభావం చూపవచ్చు. పర్యాటక రంగం జమ్మూ కాశ్మీర్లో పర్యాటక రంగం ఇటీవల ఊపందుకుంటున్నదని మనకు తెలుసు. ఈ దాడి వల్ల తీవ్రంగా దెబ్బతింది. అనేక మంది పర్యాటకులు రద్దు చేసుకుని శ్రీనగర్ నుంచి బయలుదేరారు. అలానే మోదీ కూడా ఉగ్రవాదులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఉగ్రవాదులు అస్సలు వదిలిపెట్టం, వాళ్ళు భూమి అంచుల్లో దాగున్నా పట్టుకుంటాం అని బీహార్ సభలో చెప్పారు. మరి చూద్దాం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో. ఈపాటికే పాకిస్తాన్ కూడా వార్కు రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్.